ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయ డంకా మోగించిన సంగతి తెలిసిందే. వైనాట్ 175 అంటూ ఉవ్విళ్లూరిన వైసీపీ 11 స్థానాలకే పతనమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తాము ఎందుకు ఓడిపోయామో, ఎక్కడ లోపాలు జరిగాయో, ఓటమికి ఎవరు కారణమో చెబుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కరణం ధర్మశ్రీ, కాసు మహేష్ రెడ్డి లాంటి వారు జగన్ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు భారీ మెజార్టీలు రావడానికి జగనే కారణమని వ్యాఖ్యానించారు. టీడీపీ కూటమి భారీ విజయం వెనుక తాము గట్టిగా పోరాడటంతో పాటు జగన్ చేసిన భారీ తప్పుదాలే కారణమయ్యాయి. జగన్ తప్పుల వల్లే కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీ వచ్చిందని తెలిపారు. జగన్ 1000 తప్పులు చేశారని సీఎం రమేష్ తెలిపారు. ఆయన చేసిన ఈ తప్పులే కూటమి పార్టీలకు వరంగా మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో 20 నియోజకవర్గాల్లో తమ కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీ రావడం జగన్ పుణ్యమేనని సీఎం రమేష్ వెట్టకారంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ ఊహించని మెజార్టీలు కూటమి అభ్యర్థులకు వచ్చాయని సీఎం రమేష్ గుర్తు చేశారు. మళ్లీ భవిష్యత్తులో ఈ స్థాయి మెజార్టీలు ఏ పార్టీకి రాకపోవచ్చు అని స్పష్టం చేశారు. అసెంబ్లీకి పోటీ చేసిన వారికి సైతం 90,000కు పైగా మెజార్టీలు వచ్చాయి అన్నారు. దీనికి జగన్ చేసిన తప్పులే కారణమని సీఎం రమేష్ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఓవైపు వైసీపీ నేతలు తమ అధినేత జగన్ తప్పుడు నిర్ణయాలే తమ కొంప ముంచాయని చెబుతున్నారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థతో నాయకులు, కార్యకర్తలకు ప్రజలతో సంబంధాలు లేకుండా పోయాయి అంటున్నారు. అలాగే సీఎం జగన్ను కలవనీయకుండా సీఎం కార్యాలయంలో ధనుంజయ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్లు తదితర మౌలిక వస్తువులకు నిధులు ఇవ్వాలని ఎన్నోసార్లు కోరినా జగన్ ఇవ్వలేదని, దీంతో ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు సైతం జగన్ చేసిన భారీ తప్పిదాలే తమ గెలుపుకు రాచబాట పరిచాయని ఒప్పుకుంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండకూడదో జగన్ చేసి చూపించారు అన్నారు. వైసీపీ నేతల మాదిరిగా ఎవరు వ్యవహరించొద్దని తన పార్టీ నేతలకు సూచించారు.